అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నూతన మండల కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కనేకల్, గుమ్మగట్ట, రాయదుర్గం పట్టణం మరియు డి హిరేహాల్ మండలాలకు సంబంధించిన కన్వీనర్లతో ప్రమాణ స్వీకారం జరిపించారు. బల్లారి రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీ మద్దానేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 2000 బైకులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత శ్రీ మద్దానేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన సభలో నూతన కన్వీనర్ల ప్రమాణ స్వీకారం చేశారు. ₹1000 పెంచడానికి 5 ఏళ్లు తీసుకున్నాడు పెన్షన్. 2000 నుంచి 3000 చేసేదానికి 5 సంవత్సరాల కాలం పడితే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెల నుంచినే కాదు, ఏప్రిల్ నుంచినే పెంచిన ₹1000 పెన్షన్ బకాయిలతో సహా ₹7000 ఇచ్చిన నాయకుడు మన నాయకుడు. ఇంతకంటే మనం చెప్పుకోవడానికి ఇంకా ఏముండాలని నేను అడుగుతా ఉన్నా. ₹1000 పెంచడమే కాదు, బకాయిలు కూడా ఇచ్చాం. తర్వాత 3000 ఉండే దివ్యాంగులది 6000 చేశాం. ₹10,000 వచ్చేవాళ్ళు, ₹15,000 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మన పిల్లల్ని బెంగళూరు పంపిస్తే వాళ్ళకు 50,000, 60,000 జీతం వస్తే వాళ్ళు 15,000, 20,000 కూడా ఇంటికి పంపించలేని పరిస్థితి. కానీ ఇంట్లో మంచాన పడిన ఒక వృద్ధురాలో ఉంటే ₹15,000 కుటుంబానికి పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అట్లాగే మనం చెప్పిన సూపర్ 6 దాంట్లో 4 హామీలు 100కి 100% అమలు చేశాం 1.5 సంవత్సరాల కాలంలో. 1 పెన్షన్ పెంచాం, 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి ₹20,000 ఇస్తామని చెప్పాము, 7,000 ఇచ్చాం. మళ్ళా 3 వాయిదాల్లో మిగతాది కూడా ఇవ్వబోతా ఉన్నాం. 4వది అత్యంత ముఖ్యమైనది, ₹10,000 కోట్ల